108 ప్రదక్షిణాల్లో ఒక ప్రదక్షిణ మాట్లాడకుండా చేస్తే ఆ ఒక్క ప్రదక్షిణ చేసిన ఫలితమే కలుగుతుంది. ఓకే. ఎందుకంటే మనం ఎక్కడున్నామో మనము ఆ ప్లేస్లో ఎలా ఉండాలో కూడా మనకి తెలియాలి. కానీ ఇప్పుడు అది లేదు. ఒకప్పుడు టెంపుల్స్ నాలెడ్జ్ ఇచ్చే ప్లేసెస్ అయ్యేవి, ఇప్పుడు సెల్ఫీలు దిగడానికి ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ లేకపోతే ఇట్లాంటివి అయిపోయినాయి అన్నట్టు. ఈ తిరగడం కూడా ఫోన్ మాట్లాడుకుంటూ తిరుగుతుంటారు. మళ్ళీ ఇంకొకటి ఏంటి, చాలా మంది హనుమంతుడికి పోయినప్పుడు మిరియాలు వేస్తుంటారు. మిరియాలు హనుమంతుడికి పిచ్చ కోపం వస్తుందంట. సో దేన్ని పడితే దాన్ని కూడా మనం ప్రదక్షిణ చేసేటప్పుడు లెక్క పెట్టుకోవడానికి వాడొద్దు. ఒక పేపర్ పట్టుకొని గుడిలలో ఇస్తుంటారు ఈ మధ్య 108 అని లెక్క పెట్టి పెన్ను పేపర్ ఇచ్చి. చిలుకూరు అవునా, నాకు తెలియదు. వీసా వచ్చిన వాళ్ళందరూ 108 పేపర్ పెట్టుకొని తిరుగుతుంటారు. ఓకే, అందుకే అనుకుంటా అయ్యగారు మంచి పని చేసిండు. గుడిలో చిన్నగా ఉంటే ఎక్కువ మంది వచ్చేస్తున్నారని పెద్దగా చేసిండు. అవసరం ఉన్నోడు మాత్రమే వచ్చి చేసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. సో దానికి కూడా ఏంటంటే మనము ఒక్కలు కానీ తీసుకోవాలి, 108 ఒక్కలు, 108 అక్షింతలు, బియ్యం గింజలు ఉంటాయి అవి తీసుకోవాలి, లేదంటే పువ్వులు తీసుకోవాలి. వీటితో మాత్రమే ప్రదక్షిణ చేయాలి అని చెప్తారు అన్నట్టు, లెక్క పెట్టుకోవడానికి, కౌంటింగ్ కి. పేపర్ మీద చేయడము ఇట్లా లేదు. ఓకే, అది కూడా ఒక డిఫరెంట్ చెయ్యొద్దు అని చెప్తారు. ఎందుకంటే ఈ 3 మనం వాడేది దేవుడికే. మిరియాలు మనం ఎట్లాగో దేవుడికి వాడం కదన్న, ప్రసాదంలో వాడతాం. కానీ ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా మంది, నేను హనుమంతుడి గుడిలో చూసా, హనుమంతుడికి అది నచ్చదు, అది పద్ధతి కాదంటే కూడా మాకు ఇది అలవాటు అంటారు. ఏం చేయలేము. అప్పుడు ఏం చేయలేము.